టాపిక్ ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు. ది ప్రెజెంట్ డే వరల్డ్ కేటగరైజ్డ్ ఇంటూ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ది కేటగరైజేషన్ హ్యావింగ్ సో మెనీ బేసిస్ విచ్ ఆర్ డేటా గివెన్ బై ది ఎకానమిస్ట్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా 2 రకాలైనటువంటి దేశాలుగా విభజితమై ఉంది. వీటిలో మొదటి వర్గం అభివృద్ధి చెందినటువంటి దేశాలు, రెండవ వర్గం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఈ 2 రకాల వర్గీకరణలకి ముఖ్యమైన కారణాలుగా ఆర్థికవేత్తలు దేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మూలధన కల్పనను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫర్ దిస్ కేటగిరీ ది ఎకానమీస్ టేకింగ్ ది డేటా యాజ్ బేస్ యాజ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. Because of this reason, the present day world categorized into 2 groups, developed category and developing category. Here we are taking India as special referred country. We are taking India as special referred country because of second year economics only Indian economy. Because of that reason here we are taking Indian economy as a separate category. As far as introduction part, developed category always having high levels of incomes, high levels of standard of living, high levels of capital formation. Whereas in the case of developing category, these all facts are always having low levels. Because of this lowering level, we are being as a developing category. ఈ ప్రత్యేకమైనటువంటి తక్కువ స్థాయిలో ఉన్న మూలధన విషయాల వలన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండిపోవడం జరిగింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోవడానికి అనేక కారణాలుగాను అనేక లక్షణాలుగాను మనకు అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటిది లో పర్ క్యాపిటా ఇన్కమ్, తక్కువ తలసరి ఆదాయము. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ వన్ కంట్రీ ఆల్వేస్ describes the country's financial position. ఒక దేశం యొక్క తలసరి ఆదాయాన్ని బట్టే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మనం పరిగణనలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ హ్యావింగ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ సిన్స్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తక్కువ తలసరి ఆదాయమే ఉన్నది. దీనిలో ఉన్నటువంటి జనాభా ఆధారపడిందేమో ఎక్కువ శాతంగాను, వచ్చేటువంటి ఫలితమైనటువంటి వేతనాలేమో తక్కువగాను ఉన్నాయి. వేరాజ్ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్వేస్ హ్యావింగ్ హై పర్ క్యాపిటా ఇన్కమ్, బట్ ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ హ్యావింగ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ విత్ 15% ఆర్ 13%. భారతదేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయము ఎక్కువ మంది జనాభా పనిచేస్తున్నప్పటికీ 13%కి 15% మధ్యలోనే మాత్రమే ఉంది. ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ యొక్క కారణం చేత మనము అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండిపోయాము. బికాజ్ ఆఫ్ ది లో పర్ క్యాపిటా ఇన్కమ్ వీఆర్ రిమైన్డ్ యాజ్ డెవలపింగ్ ఎకానమీ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్. సెకండ్ వన్, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. ఇన్ ఎవ్రీ ఎకానమీ క్యాపిటల్ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ అండర్ ది డిటర్మినేషన్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ వే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో మూలధనం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడంలో. ఆ విధంగా చూసినట్లయితే క్యాపిటల్ ఈజ్ ఆఫ్ జనరల్లీ 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ మెషిన్ క్యాపిటల్, సెకండ్ వన్ మనీ క్యాపిటల్, థర్డ్ వన్ మ్యాన్ క్యాపిటల్. యంత్రాల రూపంలో ఉన్నటువంటి మూలధనం, మానవుల రూపంలో ఉన్నటువంటి మూలధనం, అదేవిధంగా ధనము లేదా పెట్టుబడుల రూపంలో ఉన్నటువంటి మూలధనం. దీస్ 3 ఆర్ వెరీ లో ఆర్ స్కేర్స్ ఇన్ అవర్ ఎకానమీ బికాస్ వీఆర్ బీయింగ్ యాజ్ అ పూర్ కంట్రీ. భారతదేశం పేద దేశంగా మిగిలిపోవడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. భారతదేశంలో మూలధన కల్పన రేటు మానవుల రూపంలో కానీ ధన రూపంలో కానీ యంత్రాల రూపంలో కానీ చాలా తక్కువగా ఉందని చెప్పక తప్పదు. We are ready to increase the capital formation in our country to realize the economic development
ఇన్ ది కాంపిటీషన్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడాలంటే ఈ మూలధనాన్ని ఈ 3 రకాల విషయాల్లోనూ మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు స్పష్టం చేయడం జరిగింది. వీఆర్ నాట్ ఇంక్రీజ్డ్ మ్యాన్ క్యాపిటల్ డ్యూ టు ఇల్లిటరసీ. మనకున్నటువంటి నిరక్షరాస్యత అంశాల వల్ల మనం మానవ మూలధనాన్ని, మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్, వీఆర్ నాట్ మెషిన్ ఇంప్రూవ్మెంట్ బికాజ్ వీఆర్ బీయింగ్ యాజ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్. సాంకేతిక పరంగా కూడా మనం వెనుకబడి ఉండిపోయాం కాబట్టి యంత్రాల సమర్థతను కానీ, యంత్రాలను వాడేటువంటి విధి విధానాలను కానీ మనము అధ్యయనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. నెక్స్ట్, కమింగ్ టు ది మనీ ఆస్పెక్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్. ధన పెట్టుబడులను కానీ అలాగే శ్రామిక పెట్టుబడులను కానీ మనం ఎందుకు పెంచుకోలేకపోతున్నామంటే ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్, దే ఆర్ ఆల్వేస్ ఇన్వెస్టింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బికాస్ దే ఆర్ సీయింగ్ టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ బట్ నాట్ ఇన్ రూరల్ ఏరియాస్. ప్రైవేటు పెట్టుబడిదారులు కానీ, జమీందారులు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ పట్టణాల్లో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్నారు, కానీ గ్రామాల్లో మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇలాంటి మూలధనపరమైనటువంటి అంశాల వల్ల మనము వెనుకబడి దేశంలో ఉండిపోయాము. నెక్స్ట్ పాయింట్, డెమోగ్రఫిక్ ఫీచర్స్. యాజ్ ఫార్ యాజ్ డెమోగ్రఫిక్ పాయింట్స్ ఆల్సో కన్సిడర్డ్, we are remained as a developing countries category. The word demography always discuss about the population status in the country. డెమోగ్రఫీ అనేటువంటి అంశాల దగ్గరకు వచ్చేపాటికి ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా విషయాలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని తెలియజేస్తాయి. హియర్ వీఆర్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్. ఇన్ ఇండియా ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 328 ఫర్ స్క్వేర్ కిలోమీటర్. భారతదేశంలో మనం గమనించినట్లయితే చదరపు కిలోమీటర్కి 328 మంది నివసిస్తున్నారు. దిస్ కేస్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ ఓన్లీ 145 ఫర్ స్క్వేర్ కిలోమీటర్. అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే ఈ యొక్క సంఖ్య 145గానే ఉంది, కానీ మనలాంటి దేశాల్లో ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉండిపోయింది. We are ready to decrease this type of number to realize the development of the country. జనాభా సాంద్రతను కనుక మనం తగ్గించుకున్నట్లయితేనే మనము కూడా అభివృద్ధి చెందిన ధనిక దేశాల యొక్క జాబితాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జనసంఖ్యను మనం తగ్గించుకోలేకపోతామో మనం ఇదే విధంగా ఉండిపోవాల్సిన అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ we must reduce the density of population and improve our living standards in any matter to realize the development of the Indian economy. Next, unemployment. Nirudyogita. The word unemployment means the people who are not ready to find any work to do so. ప్రజలు ఎవరైనా సరే పని చేయడానికి సిద్ధంగా ఉండి ఏ పనిని చేజిక్కించుకోలేనటువంటి స్థితిలో కానీ అలాగే పనిని చూసుకోలేనటువంటి స్థితిలో కానీ ఉన్నట్లయితే దాన్ని మనం నిరుద్యోగితగా చెప్పడానికి అవకాశం ఉంది. పీపుల్ ఆర్ రెడీ టు వర్క్ బట్ దే ఆర్ నాట్ ఫౌండింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ఆఫ్ దేర్ ఓన్. ప్రజలు లేదా చదువుకున్నటువంటి విద్యావంతులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వారికి అందుబాటులో ఏ ఒక్క పని కూడా లేకపోవడం వల్ల దే ఆర్ బీయింగ్ యాజ్ అన్ఎంప్లాయిడ్ అండ్ వేజ్లెస్. వారందరూ నిరుద్యోగులుగాను, పని లేనివారుగాను, అదేవిధంగా వేతనాలు లేనివారుగాను మిగిలిపోతున్నారు. దిస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్వేస్ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా అప్ టు ది ఇండిపెండెన్స్. భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే అనేక సమాచారాలను బట్టి నిరుద్యోగిత ఎప్పటికెప్పుడు మనకు రెట్టింపు అవుతూనే ఉంది. ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని మనం తగ్గించుకున్నట్లయితేనే మనము కూడా ప్రగతిశీలక దేశాల జాబితాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోతాం. దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఆఫ్ 2 types, disguised and cyclical. We are finding a majority of disguised unemployment condition in Indian agriculture. Disguised unemployment, ప్రచ్ఛన్న నిరుద్యోగం. భారతదేశ వ్యవసాయ రంగంలో మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం.
దీనిని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తూ ఉంటాం. ది అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఈజ్ వెరీ హై దాన్ దట్ ఆఫ్ రిక్వైర్మెంట్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. భారత వ్యవసాయ రంగంలో పనిచేయడానికి తక్కువ మంది శ్రామికులే అవసరం, కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగితా కారణాల వల్ల, శ్రామిక సప్లై ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ పనిని ఎక్కువ మంది చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని భారత ఆర్థికవేత్తలు ప్రచ్ఛన్న నిరుద్యోగంగా అభివర్ణించడం అనేది జరిగింది. పీపుల్ ఆర్ వెరీ హై బట్ ది క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ లో. దిస్ అన్మ్యాచింగ్ థింగ్ ఆల్వేస్ ఇంక్రీజెస్ ది అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్ ఆఫ్ ఇండియా. భారత వ్యవసాయ రంగంలో శ్రామికుల సంఖ్యకి, వారు చేపట్టబోయేటువంటి పని యొక్క మోతాదుకి సరైనటువంటి కలయిక లేకపోతే పోలిక కుదరని కారణంగా భారతదేశంలో నిరుద్యోగిత రేట్ అనేది బాగా పెరుగుతుంది. ఈ ప్రత్యేక కారణం వల్ల కూడా భారతదేశం అనేది బాగా వెనుకబడినటువంటి దేశంగా మిగిలిపోయింది. నెక్స్ట్ ఆస్పెక్ట్, ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉండటం. ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ హ్యావింగ్ స్పెషల్ ఫీచర్ లైక్ అగ్రికల్చరల్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థని మనం వ్యవసాయక ఆర్థిక వ్యవస్థగా చెబుతూ ఉంటాం. తరతరాలుగా గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క ఫోర్ ఫాదర్స్, అనేక తరాల్లో ఉన్నటువంటి మన సీనియర్ సిటిజన్స్ని గమనించినట్లయితే వాళ్ళు వ్యవసాయక మూలాలను కలిగి ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ ఆల్వేస్ రూట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వ్యవసాయాన్నే వాళ్ళు ఒక ముఖ్య వృత్తిగా కలిగి ఉన్నారు. ది పీపుల్ ఇన్ ఇండియా డజంట్ నో ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ రిగార్డింగ్ అనదర్ టూ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్స్. రెండవ రంగమైనటువంటి పారిశ్రామిక రంగంలో కానీ, మూడవ రంగమైనటువంటి సేవల రంగంలో కానీ భారతదేశంలో నివసిస్తున్నటువంటి సుమారుగా 60% మంది ప్రజలకు ఎలాంటి పరిజ్ఞానం కానీ, దానిలో ఉన్నటువంటి సరైన సమాచారం కానీ తెలియకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. 2011 డేటా ప్రకారంగా మనం గమనించినట్లయితే 54% మంది వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారు. కానీ వీరి యొక్క ఆధారం వల్ల జీడిపి వచ్చేటువంటి శాతం మాత్రం 13%గానే ఉండిపోయింది. జీడిపి హియర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఉత్పత్తి విషయంలో 13% మాత్రమే మనం సాధిస్తున్నాం, కానీ ప్రజల యొక్క ఆధారం దగ్గరికి వచ్చేపాటికి 54% మనం ఇక్కడ పొందుపరుచుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే జనాభా సంఖ్య ఓవర్గా డిపెండ్ అయ్యిందో ఆటోమేటిక్గా జీడిపి రేటు కూడా పెరగాలి. బట్ వీఆర్ అబ్జర్వింగ్ రివర్స్ కండిషన్ ఇన్ రియాలిటీ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ కన్సిడర్డ్. భారత వ్యవసాయ రంగాన్ని పరిగణనలో తీసుకున్నట్లయితే 2011 లెక్కల ప్రకారంగా 54% మంది దీంట్లో పనిచేస్తే మనకు వచ్చేటువంటి ఉత్పత్తి మోతాదు ఎలా ఉంది? 13% మాత్రమే ఉంది. మరి 54%కి 13%కి చాలా గ్యాప్ కనపడుతుంది. కాబట్టి మనకి జీడిపి యొక్క శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే 54% తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఉన్నటువంటి ప్రిడామినెన్స్, ఓవర్ డిపెండెన్స్ని తగ్గించుకుని ఎనదర్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిషరీ సెక్టార్ని మనం బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ అండ్ టెరిషరీ సెక్టార్స్ ఓన్లీ వీఆర్ రియలైజింగ్ ది డెవలప్డ్ నేచర్ ఆఫ్ ది ఎకానమీ. రెండవ రంగముగా ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, మూడవ రంగముగా ఉన్నటువంటి సేవల రంగాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితేనే మనము అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ, అధిక పేదరిక స్థాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా లివింగ్ అండర్ పావర్టీ కండిషన్. బేసికల్లీ ది పావర్టీ categorized into two groups, absolute nature and relative nature. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిరపేక్ష పేదరికం, రెండవది సాపేక్ష పేదరికం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పావర్టీ? ది పీపుల్ హూ ఆర్ స్టార్వింగ్ ఫర్ ఫుడ్, క్లోదింగ్ అండ్ షెల్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది కండిషన్ యాజ్ పావర్టీ. ప్రజలు ఎవరైతే కనీస అవసరాలైనటువంటి తినడానికి ఆహారము, వస్త్ర సదుపాయము, నివాస వసతి లేక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరూ
పేదరికంలో మగ్గుతున్నటువంటి జనాభాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ పేదరికం యొక్క స్థితిని మనం తగ్గించుకోవాలి. వీఆర్ ఎంటర్టైనింగ్ అబ్సల్యూట్ పావర్టీ కండిషన్ బట్ నాట్ ఆఫ్ రిలేటివ్ పావర్టీ కండిషన్. ఆల్ ది డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఎంటర్టైనింగ్ ఓన్లీ అబ్సల్యూట్ పావర్టీ బట్ నాట్ రిలేటివ్ పావర్టీ, వేరాజ్ డెవలప్డ్ కంట్రీస్ ఎంటర్టైనింగ్ ఓన్లీ రిలేటివ్ పావర్టీ బట్ నాట్ అబ్సల్యూట్ పావర్టీ. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికము నిరపేక్ష స్వభావాన్ని కలిగి ఉన్నది, కటిక పేదరిక స్వభావాన్ని కలిగి ఉన్నది. ఎందుకని అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి చాలా తక్కువ. ఈ తక్కువగా ఉండటానికి కారణం తక్కువ తలసరి ఆదాయం ఉండడం. 365 రోజులుగా ఉన్నటువంటి సంవత్సరంలో ఎక్కువ పని దినాలు వాళ్ళు ఖాళీగాను వృధాగాను ఉండటం. ది మెజారిటీ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఆర్ రిమైన్డ్ యాజ్ లీజర్ ఆర్ వర్క్లెస్ బికాజ్ ఆఫ్ దేర్ low per capita income or low wages as far as agriculture sector is considered. భారతదేశ వ్యవసాయ రంగంలో మనం గమనించినట్లయితే ఎక్కువ మంది శ్రామికులు సంవత్సరం పొడవునా పని కల్పనలో ఉండరు. పని వారికి చేద్దామనుకున్న 4-5 నెలల పాటు దొరకని స్థితి ఉంటుంది. ది అగ్రికల్చర్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ మాన్సూన్స్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్. దీనికి కారణం భారత వ్యవసాయ రంగము సహజ సిద్ధంగానే ఋతుపవనాల మీద కానీ వాతావరణ పరిస్థితుల మీద కానీ ఆధారపడి ఉండటం వల్ల వారికి వేతనాలు తగ్గుతున్నాయి. వాళ్ళందరూ కూడా పేదరికంలోనే ఉంటున్నారు. ఎప్పుడైతే పేదరికంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుందో పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ నేషనల్ ఇన్కమ్ కానీ పాజిటివ్గా మారేటువంటి పరిస్థితి ఉండదు. వెన్ వీఆర్ రియలైజింగ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్ వీఆర్ ఓన్లీ ఎంటర్టైనింగ్ ది డెవలపింగ్ స్టేజ్ బట్ నాట్ డెవలప్డ్ స్టేజ్. ఎప్పుడైతే ఈ 2 రకాల ఆదాయాలు తగ్గినాయో మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మిగిలిపోతాం, కానీ అభివృద్ధి చెందినటువంటి దిశగా ఉండేటువంటి అవకాశం ఉండదు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఇండియన్ ఎకానమీ బీయింగ్ యాజ్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. ఈ ప్రత్యేక కారణం చేత కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పేదరిక ఆర్థిక వ్యవస్థగాను వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగాను మిగిలిపోయిందని చెప్పక తప్పదు. నెక్స్ట్ పాయింట్ యాజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు, ఆదాయాలలో ఉన్నటువంటి వ్యత్యాసాలు. ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ హ్యావింగ్ స్పెషల్ ఫీచర్ యాజ్ హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. భారత ఆర్థిక వ్యవస్థలో అధిక ఆదాయ అసమానతలు ఉన్నాయి. దిస్ ప్రాబ్లం క్రియేట్స్ అనదర్ సీక్వెన్స్ యాజ్ ది గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ కమ్యూనిటీ పీపుల్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ధనిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకి పేద వర్గంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా దూరం పెరిగిపోవడానికి, చాలా అంతరం పెరిగిపోవడానికి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీసే కారణమని చాలామంది ఆర్థికవేత్తలు మనకి ప్రస్ఫుటం చేయడం జరిగింది. వైవీఆర్ ఎంటర్టైనింగ్, వైవీఆర్ హ్యావింగ్ యాజ్ ఫీచర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ది డిపెండెన్సీ ఈజ్ వేరీడ్. భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అనేక రంగాల మీద ఆధారపడి ఉన్నారు. అనేక రంగాలు. పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్, పీపుల్ డిపెండింగ్ ఆన్ ఇండస్ట్రీస్, పీపుల్ డిపెండింగ్ ఆన్ టెరిషరీ సెక్టార్ లైక్ సర్వీస్ సెక్టార్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 3 రకాల రంగాల మీద ఆధారపడి ఉన్నారు. ఒకటి వ్యవసాయ రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది సేవల రంగం. ది పీపుల్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ ఆల్వేస్ రిసీవ్స్ లో వేజెస్ బికాజ్ ఆఫ్ లో వర్కింగ్ డేస్. ది పీపుల్ డిపెండింగ్ అపాన్ ఇండస్ట్రియల్ అండ్ టెరిషరీ సెక్టార్స్ ఆల్వేస్ రిసీవ్స్ హై వేజెస్. ఎవరైతే ప్రజలు ద్వితీయ తృతీయ రంగాలు పారిశ్రామిక మరియు సేవల రంగాల్లో ఆధారపడి ఉన్నారో వాళ్ళకేమో అధిక వేతనాలు వస్తున్నాయి. సంవత్సరం పొడవునా వీరికి పని దినాలు ఉన్నాయి. వీరందరూ పట్టణాల్లో నివసిస్తున్నారు. కానీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలకు తక్కువ పని దినాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నివాసం ఉంటున్నారు. వీళ్ళ యొక్క రూరల్ డిపెండెన్సీ, రూరల్ లైవ్లీహుడ్, వీళ్ళ యొక్క అర్బన్ డిపెండెన్సీ అండ్ అర్బన్ లైవ్లీహుడ్. ఇదే మనం మెయిన్ రీజన్గా చెప్పొచ్చు వీరి యొక్క వేతనాలు చాలా తక్కువగాను మరియు ఎక్కువగాను ఉండటానికి. ఎవరైతే ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిషరీ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు రిచ్గాను మిడిల్ క్లాస్గాను ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారో
వాళ్ళు ఇంకా పూర్ కమ్యూనిటీ పీపుల్గానే మిగిలిపోతున్నారు. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్ని సంవత్సరాలు చూసినా మెరుగుపడేటువంటి పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ దిస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ప్రెవలెంట్ ఇన్ రూరల్ సొసైటీ అండ్ అర్బన్ సొసైటీ. వీఆర్ హ్యావింగ్ దిస్ ఫీచర్ యాజ్ a special feature in Indian economy and poverty conditions which are prevailed in our regular society or rural society. ఇది ఒక సాధారణ కారణంగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ మంది పని లేకుండా పేదరికంలో ఉండిపోవడానికి ఆదాయ అసమానతలను మనము ప్రత్యేకమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల కూడా ఇండియా బీయింగ్ యాజ్ డెవలపింగ్ ఎకానమీ బట్ నాట్ డెవలప్డ్ ఎకానమీ. నెక్స్ట్ ఆస్పెక్ట్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, తక్కువ జీవన ప్రమాణ స్థాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఓన్లీ లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు తక్కువ జీవన ప్రమాణ స్థాయిలో ఉన్నారు. ది ఇన్కమ్ మ్యాటర్స్, ది ఎడ్యుకేషన్ మ్యాటర్స్, ది హెల్త్ మ్యాటర్స్ ఆల్వేస్ డిసైడ్స్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పీపుల్ ఇన్ వన్ కంట్రీ. విద్యా వైద్య సదుపాయాలు, వారి ఆదాయ పరిస్థితులు, ఈ మూడింటిని పరిగణనలో తీసుకుని ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని మనము అంచనా వేయడానికి అవకాశం ఉందని ఆర్థిక సంస్థలు మనకు సమాచార రూపంలో తెలియజేస్తున్నాయి. ది 18% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఓన్లీ ఎంజాయింగ్ స్మార్ట్ ఆర్ గుడ్ లివింగ్ కండిషన్స్, whereas 82% of the Indian population are just having a standard of living conditions in Indian economy. భారత ఆర్థికవేత్తలు 1991లో ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే 18% మంది ప్రజలు మాత్రమే చక్కటి వాతావరణ పరిస్థితులు, చక్కటి జీవన స్థితిగతుల్ని అందుబాటులో ఉంచుకుని నివసిస్తున్నారు. మిగిలినటువంటి 82% మంది ప్రజలు మాత్రము ఏదో కావాల్సినటువంటి కనీస అవసరాల్లో మాత్రమే బతుకుతున్నారు, కానీ వారికి కావాల్సినటువంటి పరిస్థితులు అందుబాటులో లేవని ఆర్థికవేత్తలు ఒక సర్వేలో గమనించడం జరిగింది. దానిని బట్టి చూస్తే 18% పీపుల్ ఆర్ ఎంజాయింగ్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, బట్ 82% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంజాయ్ ది అబౌవ్ కండిషన్స్. డ్యూ టు దిస్ రీజన్ ఆల్సో we are being as a low quality of life condition in Indian economy. ప్రత్యేకమైనటువంటి తక్కువ జీవన ప్రమాణ స్థాయి వలన కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పోటీలో ఒక వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా, ఒక పేదరికం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయిందని మన ఆర్థికవేత్తల సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ యాజ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్, సాంకేతిక వెనుకబాటుతనం. ఇండియన్ ఎకానమీ టెక్నాలజికల్లీ స్పీకింగ్ వెరీ బ్యాక్వర్డ్. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తే సాంకేతిక పరమైనటువంటి స్థాయిలో చాలా వరకు వెనకబడి ఉన్నామని చెప్పక తప్పదు. వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ మ్యాటర్స్ లైక్ టెక్నాలజికల్ ఇంపోర్ట్, టెక్నాలజికల్ అప్లికేషన్స్, టెక్నాలజికల్ యూసేజ్ మ్యాటర్స్. భారతదేశం సాంకేతికంగా వెనుకబడి ఉంది అని ప్రస్ఫుటంగా మనం 3 విషయాలను బట్టి చెప్పచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోలేకపోతున్నాం, దిగుమతి చేసుకున్నటువంటి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించలేకపోతున్నాం, ఉపయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో సత్ఫలితాలను కూడా పొందలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంకర్ ఇంపోర్ట్ ఆఫ్ టెక్నాలజీ, అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ and usage of technology. Because of these 3 technological backwardness conditions, we are remained as a backward country in the path of economic development. ఆర్థికాభివృద్ధి పరుగు పందెంలో మనము ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుబడి చేసుకోవడంలో కానీ, అలాగే ఉన్నటువంటి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటంలో కానీ, వాడినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సత్ఫలితాలు వచ్చే విధంగా, మంచి ఆదాయాలు సంపాదించే విధంగా వాడలేకపోవటానికి ప్రత్యేకంగా ఈ కారణాలను మనం ఇక్కడ చెప్పాలి. ఈ కారణాన్ని చూసినట్లయితే వీఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ టెక్నాలజికల్ మ్యాటర్స్ అండ్ దేర్ యూసేజెస్.
సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కానీ వాటిని వాడేటువంటి పద్ధతుల్లో కానీ మనము చాలా వరకు వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ వెరీ మచ్ హ్యావింగ్ ది నీడ్నెస్ ఆఫ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్. సాంకేతికంగా అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ది గవర్నమెంట్స్ ఆల్సో మేకింగ్ సెవరల్ స్టెప్స్ ఫర్ ది రివైవల్ ఆఫ్ దీస్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. సాంకేతికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల మనం తీసుకున్నటువంటి ఫలితాలని అందరు ప్రజలకు అందజేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉన్నది. నెక్స్ట్ వన్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్ దట్ ఈజ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. భారత ఆర్థిక వ్యవస్థ విపరీతమైనటువంటి జనాభా విస్ఫోటన సమస్యని ఎదుర్కొంటూ ఉంది. ఫ్రమ్ ది 1921 ఆన్వర్డ్స్ వీఆర్ రియలైజింగ్ హయ్యర్ పాపులేషన్ ఆర్ ఎక్స్ప్లోజివ్ పాపులేషన్. భారత ఆర్థిక వ్యవస్థలో 1921 దగ్గర నుంచి కూడా మనము విపరీతమైనటువంటి జనాభా విస్ఫోటనాన్ని చూస్తూ ఉన్నాం. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది 1921 కన్సిడర్డ్ యాజ్ ది గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. 1921 జనాభా సంవత్సరాన్ని జనాభా విభాజిత సంవత్సరంగాను గొప్ప విభాజితమైనటువంటి సంవత్సరంగాను చెప్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే 1921 తర్వాత మనం గనక గమనిస్తూ పోతే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం తీసేటువంటి సెన్సెస్ జనాభా లెక్కల్లో భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో జనాభా నమోదు అవుతూనే ఉంది. దీనిని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ high population rates from the year 1921. Every 10 years we are recording a high growth rate of population in Indian economy. We are ready to decrease this type of population growth in order to realize economic development as our promise from our independence. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పదాన్ని మనము చవి చూడాలని అనుకుంటున్నాము. కానీ ఈ జనాభా అనేటువంటి విషయాన్ని మనం తగ్గించుకోలేకపోతే ఆర్థికాభివృద్ధి పదాన్ని మనం చవిచూసేటువంటి అవకాశం ఉండదని అనేక సందర్భాల్లో అనేక రకాల ఆర్థిక సంస్థలు, అదేవిధంగా ఎక్కువ మంది మాల్తస్ లాంటి ఆర్థికవేత్తలు కూడా చాలా స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. వీఆర్ హ్యావింగ్ 121 crores ఆఫ్ పాపులేషన్ ఇన్ 2011 సెన్సెస్. 2011 జనాభా లెక్కల్లో మనం 121 కోట్ల జనాభాని ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఇది రేపు రాబోయేటువంటి 2021 జనాభా లెక్కల కల్లా 135 కోట్లకు చేరుతుందని ఈ డెమోగ్రాఫర్స్ అంచనా వేయడం జరిగింది. ది డెమోగ్రాఫర్స్ ఎస్టిమేటెడ్ దట్ ది పాపులేషన్ ఇన్ ఇండియా ఇన్ 2021 మే రీచ్ 135 crores ఆఫ్ పాపులేషన్ బికాజ్ ఆఫ్ హై ఎక్స్ప్లోజన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది కంట్రీ. జనాభా విస్ఫోటనమైనటువంటి రేట్లో పెరుగుతుంది కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 2021 జనాభా లెక్కలకు వచ్చేపాటికి 135 కోట్లకి భారతదేశ జనాభా చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే భారతదేశంలో ఆర్థికాభివృద్ధి అనేది ఒక కలగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దిస్ టైప్ ఆఫ్ డ్రీమ్ మే నాట్ కమింగ్ టు ట్రూ. ఇట్ ఈజ్ ఓన్లీ డ్రీమ్ లైక్ కాన్సెప్ట్ బికాజ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ ఇన్ ద కంట్రీ. జనాభాని కనుక మనం తగ్గించుకోకపోతే ఈ జనాభాని పెరుగుచుకుంటూ పోతే అభివృద్ధి సాధించడం అనేది ఒక కలగా మిగిలిపోతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, డ్యూయల్ ఎకానమీ. డ్యూయల్ మీన్స్ టూ హియర్. డ్యూయల్ మీన్స్ టూ. ఇండియన్ ఎకానమీ ఆల్వేస్ having the special characteristic that is technological advanced sector, that is industrial sector, technologically backward sector, that is agricultural sector. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే సాంకేతికంగా ముందడుగులో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని చూస్తూ ఉంటాం.
సాంకేతికంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని చూస్తూ ఉంటాం. జనరల్లీ స్పీకింగ్, వీఆర్ హ్యావింగ్ నెసెసిటీ టు యూజ్ ఆఫ్ మెషిన్ పవర్ ఇన్ 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ, మెషిన్ పవర్ని మ్యాన్ పవర్ కంటే ఎక్కువగా వాడాల్సిన అవసరం 3 రంగాల్లో ఉంటుంది. కానీ మనము ఈ యొక్క మెషిన్ పవర్ టెక్నాలజీని ద్వితీయ రంగంగా చెబుతున్నటువంటి పారిశ్రామిక రంగంలో మాత్రమే వాడుతున్నాం, కానీ ఈ వ్యవసాయ రంగంలో ఎక్కువగా వాడలేకపోతున్నాం. ఈ 3 రంగాల్లో ఎప్పుడైతే మనం వాడగలుగుతామో ఆటోమేటిక్గా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీఆర్ అబ్జర్వింగ్ ది డ్యూయలిజం క్యారెక్టరిస్టిక్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ద్వంద్వపరమైనటువంటి లక్షణాలను చూస్తున్నాం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. ద్వంద్వ అంటే 2 అని చెప్పుకున్నాం. 2 రకాలైనటువంటి ఆర్థిక పోకడలు కనపడుతున్నాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. ఒకటి సాంకేతికంగా ముందడుగులో ఉన్నటువంటి లక్షణం పారిశ్రామిక రంగంలో, రెండవది వ్యవసాయ రంగంలో సాంకేతికంగా వెనుకబడి ఉన్నటువంటి లక్షణం. అంటే వ్యవసాయ రంగంలో మనం ఉత్పత్తి చేసే ముందు పురాతన పద్ధతుల్ని, అవుట్డేటెడ్ పద్ధతులు అంటే కాలం చెల్లిపోయినటువంటి పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తున్నాం. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ట్రాక్టర్ కల్టివేషన్, బట్ వీఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ బుల్లకాట్ కల్టివేషన్, యానిమల్ కల్టివేషన్. జంతువుల సహాయంతోనే ఇప్పటికీ మారుమూల పల్లెటూర్లలో భూమిని దున్నుతున్నాం, కానీ ట్రాక్టర్ల సహాయంతో దున్నలేకపోతున్నాం. ఇది ప్రిమిటివ్ నేచర్ ఆఫ్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీస్. వ్యవసాయపరమైనటువంటి పనుల్లో ఇంకా పురాతన పద్ధతులనే మనం వాడుతున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఇంకా మనం టెక్నాలజీ యూసేజ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమేరకు మాత్రమే వాడుతున్నాము. ఆ అడ్వాన్స్మెంట్ ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఇండియన్ ఎకానమీ హ్యావింగ్ స్పెషల్ ఫీచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ యాజ్ ఎ డ్యూయల్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అని పేరు ఉంది. అందువల్ల దీన్ని మనం ఈ విధంగా చెప్పడం జరిగింది. టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ అనే దాన్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే ఆర్థికాభివృద్ధిలో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, ప్రైస్ ఇన్స్టెబిలిటీ. ధరలు అస్థిరంగా ఉండటం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాల్లో ఉన్నటువంటి నిత్యావసరాలు, ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ధరలు అన్స్టేబుల్గా ఉంటాయి, అస్థిరంగా ఉంటాయి. ది రీజన్ ఫర్ దిస్ పర్పస్ ఈజ్ ఓన్లీ సప్లై ఆఫ్ ఎసెన్షియల్స్. సప్లై ఆఫ్ ఎసెన్షియల్స్ ఎట్ అవర్ డిమాండింగ్ కండిషన్. మనకున్నటువంటి డిమాండ్తో పోలిస్తే నిత్యావసరాల యొక్క సప్లై చాలా తక్కువగా ఉంది. ప్రజల యొక్క జీవన స్థితిగతులకు కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ మ్యాటర్స్ కానీ లివింగ్ మ్యాటర్స్ కానీ, వేటిని మనం పరిగణలోకి తీసుకున్నా అవి డిమాండ్ ఏమో చాలా ఎక్కువలో ఉన్నాయి, వాటి యొక్క సరఫరా మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంది. వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ ది సప్లై ఆఫ్ ఎసెన్షియల్స్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధిని మనం వాస్తవ రూపంలోకి తెచ్చుకోవాలి అంటే ధరలు స్థిరంగా ఉండేటట్టుగా మనము మేనేజ్ చేయగలగాలి. ఈ ధరలు స్థిరంగా ఉండేటువంటి విషయంతో పాటుగా నిత్యావసరాల యొక్క సరఫరా ప్రజల యొక్క డిమాండ్కు తగ్గట్టుగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే ప్రజల యొక్క డిమాండ్కు తగ్గట్టుగా మనం పెంచుకోగలుగుతామో ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ప్రైసెస్ని మనం స్టేబుల్ కండిషన్లోకి తీసుకురావచ్చు. స్టేబుల్ కండిషన్ ఆఫ్ ది ప్రైసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్స్, ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ధరలు ఎప్పుడైతే స్థిర దశకు చేరుకుంటాయో భారత మార్కెట్లో ఆ యొక్క నిత్యావసరాల యొక్క ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దాన్ని బట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని మనము సరైన గాడిలో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ ద నెసెసిటీ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ప్రైసెస్ ఇన్ ద కంట్రీ ఇన్ ఆర్డర్ టు రియలైజింగ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో నివసించేటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులను పెంచాలి అంటే గవర్నమెంట్ మొత్తం కూడా ధరల యొక్క స్థిరీకరణ అనేటువంటి ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంటుంది. వీఆర్ రెడీ టు ఎస్టాబ్లిష్ ప్రైస్ స్టెబిలైజేషన్ మెకానిజమ్స్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద కంట్రీ. యాజ్ ఫార్ యాజ్ కంక్లూజన్ పాయింట్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ దిస్ టాపిక్. ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి మనం ముగింపు విషయానికి వస్తే పైన పేర్కొనబడినటువంటి అన్ని అంశాలను బట్టి చూస్తే
ఫ్రమ్ ది అబోవ్ పాయింట్స్ సో ఫార్ వీఆర్ డిస్కస్డ్, పైన పేర్కొన్నటువంటి అంశాలను బట్టి మనం చూసినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనేక లక్షణాల్లో మనం వెనకబడి ఉన్నాము. వాటిని కనుక మనం ఫార్వర్డ్ అప్గ్రేడ్ కనుక చేసుకున్నట్టయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలోకి చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఫ్రమ్ ది అప్గ్రేడేషన్ ఆఫ్ ది అబోవ్ పాయింట్ మ్యాటర్స్ వీఆర్ రెడీ టు ఇంక్లూడ్ our country economy in the list of developed countries list. Because of that reason also we are ready to uplift our backward matters as forward matters. Next topic, that is differences between economic growth and economic development. Economic growth and economic development concepts are generally used by the economists as synonym matters. These two words are generally used by the economists and various organizations with same meaning. ఆర్థిక వృద్ధిని, ఆర్థికాభివృద్ధిని ఆర్థికవేత్తలు, ఆర్థిక సంస్థలు చాలా సంవత్సరాల పాటు సమాన అర్థాన్నిచ్చేటువంటి పదాలుగానే వాడుతున్నారు. బట్ దీస్ టూ కాన్సెప్ట్స్ హ్యావింగ్ సెవరల్ డిఫరెన్సెస్ ఇన్ మీనింగ్ మ్యాటర్ అండ్ కంటెంట్ మ్యాటర్. ఈ రెండు రకాలైనటువంటి భావనల విషయంలో అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. అది వాటికి సంబంధించినటువంటి అర్థం కానీ, అలాగే వాటికి సంబంధించినటువంటి విషయాల దృక్పథమైనటువంటి విషయాల్లో కానీ అనేక రకాల తేడాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు గమనిస్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ అబౌట్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ వన్ కంట్రీ. ఎకనామిక్ గ్రోత్ అనేది రియల్ అవుట్పుట్కు సంబంధించింది మాత్రమే. It considers only real output of goods and services but not nominal output in the country. సహజంగా జరిగినటువంటి ఉత్పత్తి స్థాయిని ఇది పరిగణలోకి తీసుకోదు. ఇది వాస్తవ ఉత్పత్తి పెరుగుదలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ కాన్సెప్ట్ డిఫరెన్షియేట్ ఇన్ సో మెనీ మ్యాటర్స్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ ఏ కాన్సెప్ట్. ది డిఫరెన్సెస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆర్థిక వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఉన్నటువంటి అనేక రకాల వ్యత్యాసాలను మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ మ్యాటర్. ఆర్థిక వృద్ధిని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం గమనిస్తే ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు యాన్ ఇంక్రీజ్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ వన్ కంట్రీ. ఒక దేశంలో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క పెరుగుదల గురించి మాత్రమే చెప్తుంది. ఇట్ డజంట్ కన్సిడర్ అబౌట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్. ఒక దేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని గురించి, అలాగే జాతీయ ఆదాయాన్ని గురించి ఇది పరిగణలోకి తీసుకోదు. ఇట్ ఓన్లీ రిఫర్స్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థను మనం తీసుకుంటామో ఇక్కడ వస్తు సేవల యొక్క పెరుగుదలను మాత్రమే మనం ఇక్కడ చెప్తాము, మిగిలిన విషయాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోము. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఏ నారో కాన్సెప్ట్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి చెప్తుంది. ఇట్ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ పర్టిక్యులర్ మ్యాటర్ బట్ నాట్ ఆల్ మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఎకానమీ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్థిక వృద్ధి అనేది ఒక ప్రత్యేక అంశాన్ని మాత్రమే చెప్తుంది, అదే వాస్తవ వస్తు సేవల యొక్క పెరుగుదల. అంతేగాని మిగిలిన విషయాల జోలికి ఆర్థిక వృద్ధి భావన పోదు. అందువల్ల దీన్ని పర్టిక్యులర్ కాన్సెప్ట్గా చెప్తాము, స్పెషల్ కాన్సెప్ట్గా చెప్తాము. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఫినామినా. ఇది ఏకరూపత కలిగినటువంటి అంశం. దీనిలో ఒకే మ్యాటర్ మనం టార్గెట్గా తీసుకుంటాం. టాప్ టు బాటమ్ ఎంతసేపు కూడా ఆ అంశాన్ని గురించే మనం కూలంకషంగా చర్చిస్తాం. ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఫినామినా ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ది పర్టిక్యులర్ మ్యాటర్. ఇట్ డస్ నాట్ కన్సిడర్ అబౌట్ all matters which are related to the economy as a whole. Because of that reason also economic growth differentiating the economic development as a concept. Next one, it is mainly related to developed countries of the world, just like America, Russia, Canada, Germany, France. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే ధనిక దేశాలుగా, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే
ఆర్థిక వృద్ధిలో మనం చర్చిస్తాం. అంతేగాని అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాలని మనం ఆర్థిక వృద్ధిలో పరిగణలోకి తీసుకురాము. అందువలన కూడా దీన్ని మనం పర్టిక్యులర్ కాన్సెప్ట్, నేరో కాన్సెప్ట్, సింగిల్ డైమెన్షనల్ కాన్సెప్ట్గా పిలవడం జరిగిందని అనేక రకాల ఆర్థికవేత్తలు ప్రస్ఫుటంగా చెప్పారు. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ. హియర్ క్వాంటిటేటివ్ మీన్స్ ది న్యూమరికల్ మ్యాటర్స్, ది నెంబర్డ్ మ్యాటర్స్. సంఖ్యాత్మకమైనటువంటి సమాచారాన్ని, సంఖ్యాత్మకమైనటువంటి వృద్ధిని మాత్రమే ఆర్థిక వృద్ధిలో మనం నమోదు చేస్తాము, అదేవిధంగా చర్చిస్తాం. ఇట్ డజంట్ కన్సిడర్ అబౌట్ క్వాలిటేటివ్ మ్యాటర్స్. గుణాత్మకమైనటువంటి సమాచారపరమైనటువంటి అంశాలను ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ అన్నిటినీ కూడా నెంబర్ పరంగానే మనం చూస్తాం. అంతేగాని నెంబర్ కాకుండా వేరే సంఖ్యలను మాత్రం మనం ఇక్కడ చూడము. అందువల్ల ది ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ కాన్సెప్ట్ ఆల్వేస్ కన్సిడర్ అబౌట్ క్వాంటిటేటివ్ మ్యాటర్స్ యాజ్ గ్రోత్ ప్రాసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వన్ కంట్రీస్ ఎకానమీ. నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి మెజర్డ్. ఇట్ ఆల్వేస్ డీల్స్ అబౌట్ క్వాంటిటేటివ్ మ్యాటర్స్. It is having one feasibility, one facility, that is it always measurable. Economic growth always measurable. అంటే ఆర్థిక వృద్ధిలో ఉన్నటువంటి అన్ని విషయాలను మనం ఏం చేయగలుగుతాం? స్పష్టంగా కొలవగలుగుతాం. ఎక్కడి నుంచి ఎంతవరకు ఆర్థిక వృద్ధిలో అభివృద్ధి అనేది వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. 12% నుంచి 14% వెళ్ళింది, 14 నుంచి 20% వెళ్ళిందని మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. We are having the feasibility or facility of measurement of growth matters in the path of studying economic development of a country. Next, move forward with economic development as a concept. Economic development. Economic development refers not only economic growth. Here we are also adding economic growth as a matters in the way of explaining economic development. And we are giving a special reference to the progressive changes. ప్రగతిశీలక మార్పులకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము. ఇన్ ది మ్యాటర్స్ లైక్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్వేస్ రిఫర్డ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. హియర్ we are giving high importance to the social matters of the people in the country, economic matters of the people in the country in the way of studying economic development of a particular country. ఒక ప్రత్యేకమైనటువంటి దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని చదివేటప్పుడు ప్రగతిశీలక మార్పులు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వచ్చే వాటిని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాము. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్. ఇది చాలా విశాల దృక్పథం కలిగినటువంటి భావన. బికాజ్ ఇట్ ఆల్వేస్ డీల్స్ అబౌట్ ఓవరాల్ మ్యాటర్స్ విచ్ ఆర్ నెసెసిటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని విషయాలని ఇది కూలంకషంగా చర్చిస్తుంది. ఏదో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మాత్రమే తీసుకుని చర్చించే అవకాశం ఇక్కడ ఉండదు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఇట్ ఈజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్. ఇది విశాల దృక్పథం కలిగినటువంటి భావన. నెక్స్ట్ వన్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఫినామినా. ఇట్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ మల్టీ డైమెన్షనల్ నేచర్. ఇది బహురూపం కలిగినటువంటి విషయాల్ని అధ్యయనంలో తీసుకొస్తుంది. అందువలన ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏ ఏ విషయాలు మనకు అత్యవసరంగా ఉంటాయో వాటన్నిటి గురించి మనం ఒక వరుస క్రమంలో అధ్యయనం చేస్తాము. అందువల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్వేస్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్. ఇది ఎప్పుడూ కూడా సంపన్నమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయం. ఇది ధనిక దేశాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఎప్పుడూ కూడా పేద దేశాలకు సంబంధించింది. చైనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి విషయాలను మాత్రమే ఇక్కడ ఇది చర్చిస్తుంది. ప్రపంచంలో ఏ ఏ దేశాలు అభివృద్ధి పదంలో ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ మనం చర్చలోకి తీసుకొస్తాము. మిగిలిన విషయాలను మనం ఆర్థిక అభివృద్ధిలో చర్చిస్తాం. ది కాన్సెప్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్వేస్ రిలేటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్ బట్ నాట్ డెవలప్డ్ కంట్రీస్. ది డెవలపింగ్ కంట్రీస్ చైనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఎక్సెట్రా. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్
ఇన్ ది ఎకానమీ. ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశము గుణాత్మక విషయాలను అలాగే సంఖ్యాత్మక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ ఏ ఎకనామిక్ కాన్సెప్ట్ ఆల్వేస్ డీల్స్ అబౌట్ క్వాంటిటేటివ్ మ్యాటర్స్ ఆర్ న్యూమరికల్ మ్యాటర్స్. క్వాలిటేటివ్ మ్యాటర్స్ ఆర్ క్వాలిటీ మ్యాటర్స్ which are related to the one country's economic development. Because of this reason also the concept economic development always differentiate with the concept like economic growth. Next one, it cannot be measured. It always having both the faces, both the facilities, both the qualities, quantitative and qualitative. గుణాత్మక మరియు సంఖ్యాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అంశం కాబట్టి ఆర్థికాభివృద్ధి అనేది దీన్ని మనం కొలవేయటం కుదరదు, దీన్ని కొలమానం చేయలేము. వీ కాంట్ మెజర్ ది కాన్సెప్ట్ దట్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ కొలవడానికి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఇక్కడ సంఖ్యాత్మక పరమైన విషయాలు అలాగే గుణాత్మక పరమైనటువంటి విషయాల్ని రెండింటినీ మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఆర్థికాభివృద్ధిలో మనం అధ్యయనం చేసినటువంటి విషయాల్ని మనం కొలవడానికి అవకాశం అనేది ఉండదు. బికాజ్ ఆఫ్ ది అబోవ్ మెన్షనింగ్ పాయింట్స్ ఇన్ ది మ్యాటర్స్ లైక్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. పైన చెప్పబడినటువంటి అంశాలను బట్టి చూస్తే ఆర్థిక వృద్ధి అనేటువంటి అంశానికి ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశానికి ప్రత్యేకంగా ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు భేదాలు ఉన్నాయని మనకు ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఈ భేదాలను దృష్టిలో ఉంచుకునే ది టూ డిఫరెంట్ వర్డ్స్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఏ వర్డ్ ఆర్ టర్మ్, ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ ఏ వర్డ్ ఆర్ టర్మ్ వీఆర్ రెడీ టు యూజ్ వెన్ ది నెసెసిటీ ఈజ్ అకర్డ్. ఎప్పుడైతే ఆర్థిక వృద్ధి అనేటువంటి భావనను మనం ఉపయోగించాలో, ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాలో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ రెండింటిని విభిన్న అర్థంతో ఉపయోగించాలి. కానీ ఆర్థిక వృద్ధిని ఉపయోగించే చోట ఆర్థికాభివృద్ధి అని కానీ ఆర్థికాభివృద్ధిని వినియోగించే చోట ఆర్థిక వృద్ధిని కానీ ఉపయోగించకూడదని ఈ యొక్క అంశం ద్వారా మనకు ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ది వర్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ది వర్డ్ ఎకనామిక్ గ్రోత్ we are ready to use with different nature but not equal nature or synonym nature. సమాన అర్థాన్ని ఇచ్చే పదాలుగా వీటిని మనం వాడకూడదు, విభిన్నమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మాత్రమే వీటిని వాడవలసినటువంటి అవసరం ఉందని ఆర్థికవేత్తల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. టుడే దిస్ ఈజ్ అవర్ టాపిక్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ I am going to discuss about features of developed countries and determinants of economic development, and very short answer questions from the first chapter is concerned. Thank you.